ఈనాటి రెడ్డి చేసి పూజ చేసి సమావేశానికి ఇచ్చినటువంటి ఈరోజు పూజ చేసి సమావేశం ఏర్పడినటువంటి అందరికీ మరి మొన్న పోయిన 23 తారీఖు నాడు మరి ఢిల్లీలో సమావేశం ఏర్పడేసి మరి జేఏసీ మీటింగ్ గురించి ఇక్కడ పెద్ద ఎత్తున జంతర్ మంతర్ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా చేసి ఆ రోజు మరి ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకటి పాంప్లెంట్ చేయడం జరిగింది. ఓసీ జేసీ గురించి జేసీ గారు ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో నరేంద్ర మోడీ కలిసి కూడా ఈడబ్ల్యూఎస్ గురించి కానీ ఉపాధి హామీ పని గురించి కానీ మరి చాలా స్పష్టంగా 9-10 డిమాండ్లను మరి వారికి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఇది ఆమోదించాలని చెప్పి మేము అందరం పనిచేస్తూ ఇది ఖచ్చితంగా మీరు అంత కొద్ది పేపర్లు కూడా మీరు కూడా కొద్దిగా అందరి రైతులు కానీ ఈ జేసీ చిన్న అంటే మేము కూడా మేము తల్లాడేది మా కొర కాదు, జీరో చిన్న ఈ జేసీలో మన ఈ ఓసీ వర్గంలో ఉన్న పేదల కొరకే కొట్లాడుతున్నాం. మీరు కూడా అందరి దయచేసి కొద్దిగా పేపర్లు అసలు రాయాలని చెప్పి కోరుతూ మనం చేస్తూ ఓసీ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసీ జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్రం నలుమూల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిర్రు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా జాతీయ కమిషన్ ఏర్పాటు చేసినట్లయితే ఓసీలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది. దానికి పాత్రికేయుల సహకారం ఎంతైనా ఉంది, దాన్ని చెప్పక తప్పదు. అలాగే 2012 నుండి ఈ ఓసీ జేఏసీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా ఓసీలోని పేదలకు సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశం కొద్దీ శాంతియుతంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు కానీ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి అనుగుణంగా 5 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద 10% ఓసీలకు రిజర్వేషన్ కల్పించింది. దాంట్లో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ పరంగా కల్పించింది. కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో కొంత జాప్యం చేస్తారు. మేము వారికి విజ్ఞప్తి చేసేదంటే జాప్యం చేయకుండా నిబంధనల ప్రకారం ఉన్న సర్టిఫికెట్లు వెంటనే జారీ చేయాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్ తరాలకు దృష్టి పెట్టుకొని ఈ కార్యక్రమాలు జాతీయ శాఖ రాష్ట్ర శాఖ తీసుకున్నందుకు వారికి పోలాడి రామారావు గారికి, జైపాల్ రెడ్డి గారికి, బద్దూరు వెంకటేశ్వర గారికి ఈ సందర్భాన్ని కృతజ్ఞత తెలియజేస్తాను. అగ్రవర్ణాల కుల బాంధవులకు నమస్కరిస్తూ, మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, గత 9 సంవత్సరాలుగా ఈ ఓసీ జేఏసీ అంటే ఎఫ్సి ఫార్వర్డ్ కాస్ట్ పరంగా మాకు అవసరం ఉన్నటువంటి హక్కుల కోసం పోరాడుతున్నాం. అందులో భాగంగా మొన్న 23/1/2026 రోజున ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి డిమాండ్స్ను తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 10 అంశాలు ఇందులో తీసుకోవడం జరిగింది. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 10% కేంద్ర ప్రభుత్వం కల్పించినటువంటి దాంట్లో అది అమలు. ఇక్కడ ఉన్నటువంటి మండల రెవెన్యూ అధికారులు వారు కేవలం ఓసీలనే భావనతో కొంతమంది వాటిని తొక్కిపెట్టడం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న 10 డిమాండ్లలో ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో 10 లక్షల వరకు పెంచుతూ దాన్ని 5 సంవత్సరాల వరకు అదే సర్టిఫికెట్ ఉపయోగంలోకి వచ్చే విధంగా చేయాలని, క్రిమిలేయర్ విధానాన్ని అమలుపరచాలని, 50% రిజర్వేషన్ ఏదైతే
కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ తెలియజేసినటువంటి 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మించకుండా అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే రైతులు ఓసీలలో చాలా నిరుపేదలు ఉన్నారు, ఆ నిరుపేద రైతులకు 60 సంవత్సరాల వరకు ఇన్సూరెన్స్ వర్తించే విధంగా ఇంతకు చట్టంలో ఉంది. దాన్ని 70 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 1949లో రాజ్యాంగం ఏర్పాటు చేసి 50లో అమల్లోకి తీసుకొచ్చినటువంటి రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ మాత్రమే వర్తించే విధంగా అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఎస్సీ ఎస్టీలను నిర్ధారించి వాళ్ళకు 10% రిజర్వేషన్ ఏర్పాటు 10 సంవత్సరాలకు మాత్రమే అమలు చేయాలని చెప్పి చేసినటువంటి రాజ్యాంగం కేవలం రాజ్యాంగంలో వస్తున్నటువంటి వివిధ పార్టీలు కానీ వివిధ కులాలకు చెందిన వ్యక్తులు కానీ తన ఓట్ల బ్యాంకు కోసం 77 సంవత్సరాలుగా పొడిగించుకుంటూ వస్తున్నటువంటి సందర్భం. ఇది మననీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు ఓసీలలో చాలా నిరుపేదలు ఉన్నారు. ఒకసారి ఈ వ్యవస్థ ఏర్పాటు దీని మీద కమిషన్ ఏర్పాటు చేసి ఓసీల స్థితిగతులను అధ్యయనం చేసి ఈ న్యాయమైన డిమాండ్స్ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, అభ్యర్థించడానికి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతింతాయి వటుడింతాయి, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. మా డిమాండ్ సాధించుకునే వరకు మా డిమాండ్ ప్రభుత్వంలో ఆ ఎఫ్సీలు ఓసీలు ఒక భాగం. ఓసీలు అనే వాళ్ళు లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. మేము ఎవరికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. ఏదైతే ఉందో మాకు మాత్రము బీద వాళ్లకు ఆ ప్రభుత్వ ఫలాలు అందించాలని కోరుతున్నాం. ఇంకో విషయం నా ఒక ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ అంటున్నారు, 12% ఎస్టీలకు ఉంది ఆల్రెడీ, 22% ఎస్సీలకు ఇచ్చారు, 4% మైనార్టీలకు ఇచ్చారు. ఇవన్నీ 80% ఉంటుంది. ఓసీల జనాభా 21% ఉంది. వాస్తవంగా మేమేమంటున్నాం, నా డిమాండ్ ఏంటంటే 20%లో జనరల్ కోడ్ కేటగిరీ ఏదైతే ఉందో ఆ జనరల్ కేటగిరీలకు వేరే కులాలు రాకుండా చట్టం రూపకల్పన చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో విషయము, ఇది మేమేదైతే డిమాండ్స్ ఉన్నాయో అది సాధించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా డిమాండ్లను ఆమోదించాల్సిందే. ఇవి న్యాయమైన డిమాండ్లు. రిజర్వేషన్ ఇస్తే 20% కూడా రిజర్వేషను ఎఫ్సీ రిజర్వేషన్, ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్, ఓసీ రిజర్వేషన్ పెట్టేసి దాంట్లో ఓసీ కులాలు మాత్రమే ప్రవేశించే విధంగా చట్టం తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతున్నాయో అవి వాళ్ళకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకే వర్తించే విధంగా చట్టం తీసుకురావాలి. మళ్ళీ వారి వేరే వాళ్ళకి ఇవ్వకుండా దాన్ని అమలు చేయాలని చెప్పుతూ ఇది రైతులకు కల్పించేటువంటి ప్రభుత్వ ఫలాలు రైతులకు కానీ ఓసీలకు కానీ సమానంగా ప్రభుత్వ ఫలాలు అందే విధంగా ఒక చట్టం తీసుకోవాలి. దీని నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ సెలవు.